ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకొని కులగరన్న పేరు చెప్పారు. నేను చెప్పబోతున్నా కూడా చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బీసీలందరూ కూడా వ్యతిరేకంగా ప్రదర్శించారు. హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది. 10% ముస్లింస్ వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది, హిందూ సమాజం వ్యతిరేకించింది. రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయం, తబ్లిగీ జమాతులకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన విషయం, ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం, ఒక వర్గానికి కొమ్ముగాస విధానం. అందుకే చెప్తున్నా నేను, ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందువులో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా భావిస్తే ఇదే విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. కోహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు. ఒక వర్గం ఓటుతో గెలుచాలనుకున్న వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినారు. ఇవాళ ఏమైందన్న, పోలింగ్ రోజు ఏమైంది, వాట్సాప్ ద్వారా రాత్రి సమావేశాలు ఏర్పడేసుకున్నారు. బండి సంజయ్ సంగతి తెలుస్తాం. ముస్లిం సంఘాల హెచ్చరిక, ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ముస్లిం సంఘాల పిలుపు, ముస్లిం అభ్యర్థిని విరమింపజేస్తున్నాం. ముస్లిం సంఘాల నిర్ణయం ఏమైంది? ఇవాళ మీ సంఘాల నిర్ణయం ఏమైంది? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అరే మీరొక్కడితే మేము ఒకరిద్దాం, 10% మీరొక్కడితే 80% మేము ఎదుకోవాలి. మరి మేమొక్కడితే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఈరోజు చెప్పినా. మీరు చూపట్టింది వాళ్ళ హిందూ సమాజం ఐక్యత చూపట్టింది. వాళ్ళ మేము ఏ వర్గాన్ని వ్యతిరేకిస్తలేం, ఏ వర్గాన్ని కించపరచలేం, ఏ వర్గాన్ని అవమానపరచలేం. కానీ ఒక వర్గం ద్వారా మాత్రమే గెలవాలనుకునేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పిన విషయాన్ని